చుట్టూ ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటి గుణాలు మనకు తెలియవు. మనం వాటిని సాధారణ గడ్డి లేదా కలుపు మొక్కలుగా అనుకుంటాము. కానీ ఆయుర్వేదంలో వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి మొక్కను అతిబల అని పిలుస్తారు. దీనిని స్థానిక భాషలో కంగి, కపత్, బల్జీప్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క కేవలం సాధారణ పొద మాత్రమే కాదు, అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇది శరీరానికి ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ మొక్క కడుపు నొప్పి, నోటి దుర్వాసన, మూత్ర సంబంధిత రుగ్మతలు, కీళ్ళ నొప్పులు, వాపు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ మోతాదులో పాలను తీసుకోవాలి. అంటే ఒక 200 మిల్లీలీటర్ పాలను తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కలపాల్సింది సోంపు గింజలు. ఇప్పుడు మీరు ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను ఈ పాలల్లో యాడ్ చేసుకోండి. ఇది స్వీట్లెస్ సోంపు. ఎక్కువగా వీటిని మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం. మీరు ఇటువంటి సోంపు గింజల్ని ఈ రెమెడీ కోసం వాడాల్సి ఉంటుంది. ఈ సోంపు గింజలు మన శరీరంలోని మెటబాలిజం రేట్ను పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక దీని రూపగుణ ధర్మాలు వీటిని తీసుకుంటే ఈ తుత్తరబెండ ఆకులు చాలా మృదువుగా జిగట కలిగి దేహమేహ శాంతిని కలగజేస్తాయి. అంటే శరీరంలో వేడిని తగ్గిస్తాయి. అలాగే శరీరంలోని సకల మలినాల్ని కూడా బయటకి తోసివేసి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. గడ్డల్ని వ్రణాల్ని మెత్తబరిచి పక్వం చేసి మానిపోయేలా చేస్తాయి. మూత్రంలో మంట, రాళ్ళు ఉంటే ఈ అతిబలం మీకు ఉపయోగపడుతుంది. తుత్తురుబెండ 4-5 ఆకులు నలిపి పావు లీటర్ నీళ్ళల్లో వేయండి. సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఒక చెంచా కండ చక్కెర కలిపి దీన్ని 3 పూటలా తాగుతూ ఉంటే దీంతో మూత్రంలో మంట తగ్గుతుంది. రాళ్ళు కరిగి మూత్రం ద్వారా పడిపోతాయి. ఇక కంటికి సంబంధించిన సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తుత్తురుబండ ఆకుల్ని నీళ్ళలో వేసి కషాయం చేసి చల్లార్చి ఆ కషాయాన్ని మూసిన కళ్ళపైన పోసి కడుగుతూ ఉండాలి. దీంతో కంట్లో మెరమెరలాడటం, కంటి దోషాలు ఇలాంటివి తగ్గి కంటి చూపు పెరుగుతుంది. ఇక మరొక సమస్య జ్వరం తీవ్రంగా ఉండటం, అలాగే జ్వరం వల్ల మూత్రంలో మంట రావడం. ఇలాంటప్పుడు ఈ బతి అతిబల ఆకుల్ని నీళ్ళలో వేసి నానబెట్టి వడపోసి ఆ నీళ్ళని ఇప్పుడు వడపోసిన నీళ్ళల్లో కొద్దిగా కండ చక్కెర కలపండి. పటిక బెల్లం పొడి దీన్ని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి. వేడి తగ్గి జ్వరం శాంతిస్తుంది. ఈ నీళ్ళు 3 పూట్ల సేవిస్తూ ఉంటే మూత్రంలో మంట, అలాగే చురుగ్గా ఉండటం, మూత్రం మంటగా అనిపించడం, మూత్రాశయంలో వాపు తయారు కావటం, అలాగే దీర్ఘకాలం నుంచి దగ్గులు బాధిస్తూ ఉండడం ఇలాంటివి కూడా తగ్గిపోతాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి సమస్య పిచ్చి కుక్క విషం. ఇది అలర్క విషం అంటారు. ఆయుర్వేదంలో పిచ్చి కుక్క కరిచిన వెంటనే అతిబల ఆకుల రసాన్ని ఒక 70 గ్రాములు అంటే 70 మిల్లీలీటర్ల మోతాదుగా తాగించాలి. ఈ అతిబల ఆకు ముద్దని కాటుపైన వేసి కట్టుకట్టాలి. ఇలా చేస్తూ ఉంటే విషం విరిగిపోతుంది. ఆ తరువాత వైద్య సహాయం కల్పించొచ్చు. ఇక శీఘ్రస్ఖలనం అంటే సంభోగంలో పాల్గొన్న వెంటనే లేదా కొద్దిసేపటికే పురుషుడి వీర్యస్ఖలనం జరగడం. ఎంతోమందిని బాధించేటువంటి ఈ సమస్య తుత్తురబండ గింజల్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. శతావరి వేర్ల పొడి దీన్ని 100 గ్రాములు తీసుకోండి. ఈ రెండింటికి సమానంగా పటిక బెల్లం పొడిని అంటే కండ చక్కెరని కలిపి నిల్వ ఉంచుకోండి. రోజు 2 పూటలా ఒక చెంచా పొడి చప్పరించి తిని 1 కప్పు పాలు తాగుతూ ఉండండి. దీంతో ఈ శీఘ్రస్ఖలనం సమస్య మాయమైపోతుంది. వీర్యం గట్టిపడుతుంది. యవ్వనం బలం పెరుగుతుంది. పైత్యం వల్ల గుండె దడగా ఉంటే అతిబల ఆకుల్ని ఒక 7 తీసుకోండి. మంచి నీళ్ళతో నూరి బట్టలో వడపోసి ఆ అతిబల ఆకుల నుంచి వచ్చినటువంటి స్వరసం ఉంటుంది. ఈ రసానికి చక్కెర కలపండి. తాగుతూ ఉండండి. దీంతో అధిక వేడి వల్ల వచ్చేటువంటి గుండె దడ త్వరగా తగ్గిపోతుంది. ఇక మరొక సమస్య నడుము నొప్పి.
నడుము నొప్పితో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు అతిబల ఆకులతో కాచిన కషాయం 2 పూట్ల తాగుతూ ఉంటే, అలాగే ఆకుల్ని నలగగొట్టి వేడి చేసి ఆ నొప్పుల పైన వేసి కట్టుకుంటూ ఉంటే కేవలం నడుము నొప్పే కాదు, ఎక్కడ నొప్పులైనా తగ్గిపోతాయి. పైత్యం వల్ల గుండె దడగా ఉంటే అతిబల ఆకుల్ని ఒక 7 తీసుకోండి. మంచి నీళ్ళతో నూరి బట్టలో వడపోసి ఆ అతిబల ఆకుల నుంచి వచ్చినటువంటి స్వరసం ఉంటుంది. ఈ రసానికి చక్కెర కలపండి. తాగుతూ ఉండండి. దీంతో అధిక వేడి వల్ల వచ్చేటువంటి గుండె దడ త్వరగా తగ్గిపోతుంది. ఇక మరొక సమస్య నడుము నొప్పి. నడుము నొప్పితో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు అతిబల ఆకులతో కాచిన కషాయం 2 పూట్ల తాగుతూ ఉంటే, అలాగే ఆకుల్ని నలగగొట్టి వేడి చేసి ఆ నొప్పుల పైన వేసి కట్టుకుంటూ ఉంటే కేవలం నడుము నొప్పే కాదు, ఎక్కడ నొప్పులైనా తగ్గిపోతాయి. మొలల సమస్యకు అతిబల ఆకుల్ని కూరగా వండి 2 పూట్ల తింటుంటే మొలల నుండి కారేటువంటి రక్తం ఆగిపోతుంది. మహిళలకు నివేదించే సమస్య స్తనాల వాపు, అలాగే కండాల నొప్పులు కూడా, వాపులు కూడా ఇలాంటి సందర్భాల్లో అతిబల ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు ఉపయోగించుకోవాల్సింది అతిబల వేరుని నిల్వ చేసుకొని రోజు 2 పూట్ల కొంచెం నీటితో సాండ్రాయ పైన అరగదీసి ఆ గంధాన్ని ఈ వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపోతుంది. అలాగే కండాల వాపు పైన కూడా పట్టిస్తూ ఉంటే ఆ వాపు కూడా తగ్గుతుంది. అయితే దగ్గు ఉబ్బసం బాగా ముదిరితే అతిబల చెట్టుని సమూలంగా పెకరించి తెచ్చి ముక్కలుగా చేసి కడిగి ఎండలో ఎండబెట్టండి. తరువాత దాన్ని కాల్చి బూడిదగా చేయండి. ఆ బూడిదని ఒక కుండలో పోసి నిండా నీళ్లు పోసి ఒక 3 రోజుల పాటు ఉంచండి. రోజుకి ఒక్కసారి కర్రతో కలుపుతూ ఉండండి. 4వ రోజున పైకి తేలినటువంటి నీటిని మాత్రమే ఉంచుకొని చిన్న మంట పైన మరిగిస్తే అంతా కూడా తెల్లటి క్షారం కింద మిగులుతుంది. దాన్ని మెత్తగా నూరి నిల్వ చేసుకోండి. ఈ క్షారం 2 లేదా 3 చిటికెళ్ళ మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే దగ్గు, ఉబ్బసం ఇలాంటివన్నీ తగ్గుతాయి. మూత్రపిండాల నొప్పి, కిడ్నీ పెయిన్ వచ్చినప్పుడు ఇలాంటప్పుడు అతిబల ఆకుల్ని ఒక 50 గ్రాములు తీసుకొని మెత్తగా నూరి చిన్న చిన్న బిళ్ళల కింద తయారు చేయాలి. తరువాత ఆవు నెయ్యి ఒక 50 గ్రాములు ఒక బాణాల్లో పోసి పొయ్యి మీద పెట్టి నెయ్యి మరుగుతూ ఉండగా ఈ బిళ్ళలు తయారు చేసుకున్నారే, ఈ బిళ్ళల్ని అందులో వేయండి. బిళ్ళలన్నీ కూడా వేగాలి. వేగే వరకు ఉంచి దించి వడపోసేసి వాటిని ఈ బిళ్ళల్ని నిల్వ చేసుకోండి. రోజు 2 పూట్ల 1 లేదా 2 చెంచాల మోతాదుగా వాటిని సేవిస్తుంటే మూత్రపిండాల నొప్పి తగ్గుతుంది. అయితే నులి పురుగుల సమస్యకు అతిబల గింజల్ని నిప్పుల పైన వేసి ఆ పొగని పిల్లలకు తగిలేటట్టుగా చేయాలి. దాంతో దాని ప్రభావానికి లోపల నులి పురుగులు, అలాగే దురద ఇలాంటివి తగ్గుతాయి. ఇక మరొకటి మూల వ్యాధి. అతిబల ఆకులు 21, అలాగే మిరియాలు 21 తీసుకోండి. మొత్తం కూడా మెత్తగా నూరండి. ఒక 7 ఉండలాగా చేయండి. గోళీలాగా రోజు ఒక ఉండ చొప్పున 7 రోజులు పరగడుపున ఒక గోళీని అంటే ఉండని మంచి నీటితో సేవిస్తూ ఉంటుంటే దీంతో వాతదోషం వల్ల వచ్చేటటువంటి మొలలు తగ్గిపోతాయి. కొంతమందికి ముఖకాంతి తగ్గిపోతూ ఉంటుంది. డల్ ఫేషియల్, ఇలాంటి డల్ ఫేస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? అతిబల వేర్లని దంచి పొడి చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 3 లేదా 4 చిటికెల మోతాదుగా ఆవు నెయ్యితో కలిపి 2 పూట్ల ఆహారానికి 1 గంట ముందు సేవిస్తూ ఉండండి. ముఖం కాంతివంతంగా మారుతుంది. దీంతో అలాగే గుండెకి బలం కూడా కలుగుతుంది. చూసారా? ఇలాగా ఈ అతిబలను ఉపయోగించి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు.